ఈరోజు మనము రకరకాల కాల్షియం ప్రిపరేషన్స్ గురించి తెలుసుకుందాం. మీలో చాలామందికి సాధారణంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఫిజిషియన్ కానీ ఆర్థోపెడిషియన్ కానీ చాలాసార్లు కాల్షియం ప్రిపరేషన్స్ రాస్తూ ఉంటారు, కాల్షియం ట్యాబ్లెట్లు. ఇవి మనం ఎందుకు వాడాలి, వీటిలో ఏది వాడితే బెటర్ అన్నది మనం ఇవాళ తెలుసుకుందాం. కాల్షియం సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి, వీటి ఇండికేషన్స్ ఏంటి? ఫస్ట్, బేసిక్గా చాలామంది ఫిజిషియన్స్ కానీ ఆర్థోపెడిషియన్స్ కానీ మిగతా డాక్టర్లు కానీ ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి, అంటే మగవాళ్ళల్లో 60 దాటిన వాళ్ళకి కానీ ఆడవాళ్ళల్లో మెనోపాజల్ ఏజ్ అంటే 45 years దాటిన వాళ్ళు కానీ రొటీన్గా కాల్షియం ప్రిపరేషన్స్ రాస్తూ ఉంటారు. అది ఎందుకనంటే స్వతహాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లేడీస్లో మెనోపాజల్ ఏజ్ అంటే 45 years అరౌండ్ వచ్చినప్పుడు స్వతహాగా శరీరంలో కాల్షియం తగ్గటము జరుగుతుంది. కాల్షియం తగ్గితే ఏమవుతుంది అని అడుగుతారు మీరు. కాల్షియం తగ్గితే ఎముకలు బలహీనపడే అవకాశం ఉన్నది. కండరాలకి కాల్షియం తగ్గడం వల్ల కండరాలు బలహీనపడి క్రాంప్స్ లాంటివి వచ్చే అవకాశం కూడా ఉన్నది. దీనివల్ల కాల్షియం సప్లిమెంట్స్ అనేవి రెగ్యులర్గా తీసుకోవటం మనకి అవసరం పడుతుంది. మనం డైటరీ కాల్షియం అంటే స్వతహాగా మనం భోజనంలో కానీ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కానీ కాల్షియం ఎంతో కొంత ఉంటుంది, పాలల్లో, గుడ్లలో, వీటిల్లో. బట్ అది మనకి సరిపోతుందా లేదా అన్నది మనం చెక్ చేసుకుని దాన్ని బట్టి మనం కాల్షియం సప్లిమెంట్స్ అవసరమా లేదా అన్నది డిసైడ్ చేసుకోవాలి. యూజువల్గా ఈ కాల్షియం మిగతా వాళ్ళకి ఎవరికి అవసరం పడుతుంది? సపోజ్ ఎవరికైనా ప్రమాదం జరిగి యాక్సిడెంట్ అయ్యి ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి డాక్టర్లు యూజువల్గా కాల్షియం రాస్తూ ఉంటారు. ఆపరేషన్ అయిన తర్వాత కానీ కట్టుకట్టిన తర్వాత కానీ ఆర్థోపెడిషియన్స్ ఈ ఎముక తొందరగా అతుక్కోవడం కోసం, బలహీనం పడకుండా తొందరగా అతుక్కోవడం కోసం కాల్షియం ప్రిపరేషన్ సప్లిమెంట్స్ కింద పెడతాము. తగిన అంటే మన డైటరీ కాల్షియంలో సరిపోయే మోతాదు కన్నా కొంచెం ఎక్కువ మోతాదు వాడవలసిన అవసరం ఉంటుంది. అలాగే హైపోకాల్సిమియా, స్వతహాగా కాల్షియం తక్కువగా ఉండేవాళ్ళు, అంటే కొంతమందికి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది, వాళ్ళకి కాల్షియం సప్లిమెంట్స్ అవసరం పడుతుంది. కొంత వయసు వచ్చిన తర్వాత ఆస్టియోపోరోసిస్ అంటాం, అంటే ఎముకలలో కాల్షియం శాతం తగ్గి ఎముకలు బలహీన పడిపోవటం, ఆస్టియోపీనియా అంటాం. వీటికి కాల్షియం సప్లిమెంటేషన్ అవసరం అవుతుంది. సో ఇలాగా కాల్షియం మనకి చాలా రకాలుగా మన డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు, మనం వాడవలసిన అవసరం ఉంది. వీటిల్లో మనం ఏది వాడితే మనకి బెటర్ అన్నది ఎలా తెలుసుకోవాలి? వీటిలో రకరకాల కాల్షియం ప్రిపరేషన్స్ ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్నాయి. మీకు ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు బ్రాండ్ నేమ్ రాస్తారు చాలామంది, దానిలో ఏ రకమైన కాల్షియం అవైలబుల్ ఉన్నదన్నది పైన ఆ ట్యాబ్లెట్ పైన రాసి ఉంటుంది. అది మీరు చదువుకుని తెలుసుకోవచ్చు. వీటిలో ఏ రకాలు ఉన్నవి ఇప్పుడు మీకు కొన్ని నేను చెప్తాను. కాల్షియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్ ప్రిపరేషన్ మోస్ట్ కామన్గా అవైలబుల్ అయ్యే కాల్షియం. ఇది రిలేటివ్గా అంటే కొంతవరకు చీపర్ అవైలబుల్, అంటే కాస్ట్లీ ఉండదు ఈ టాబ్లెట్స్. కాల్షియం కార్బోనేట్ అన్నది చాలా సాధారణంగా దొరికే కాల్షియం. దీన్ని తయారు చేయడం ఈజీ అండ్ చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో చాలామంది డాక్టర్లు, ఫిజిషియన్స్ కానీ ఆర్థోపెడిషియన్స్ కానీ వీళ్ళు కామన్గా కాల్షియం కార్బోనేట్ ప్రిపరేషన్స్ రాస్తూ ఉంటారు. మనకి బ్రాండ్స్లో కూడా చాలా మటుకు అవైలబుల్ ఉండేవి కాల్షియం కార్బోనేటే. కాకపోతే ఈ కాల్షియం కార్బోనేట్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? కాల్షియం కార్బోనేట్ మనకి అబ్జార్ప్షన్ అవ్వడం కోసం దానికి యాసిడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే మన స్టొమక్లో, పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ తయారవుతుంది. ఆ యాసిడ్ అవసరము కాల్షియం కార్బోనేట్ అబ్జార్ప్షన్కి ఉన్నది. అంటే మన పొట్టలో నుంచి కాల్షియం అబ్జార్బ్ అవ్వాలంటే యాసిడ్ కంపల్సరీగా ఉండాలి. సో ఫుడ్తో పాటు తీసుకోవాలి కాల్షియం కార్బోనేట్. అంటే మీరు భోజనం చేసినప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో భోజనం ముందు ఒక పావు గంట ముందు తీసేసుకుంటే మంచిది. ఈ కాల్షియం కార్బోనేట్ డిసడ్వాంటేజ్ ఏంటి? దీనివల్ల కొంచెం బ్లోటింగ్ సెన్సేషన్, అంటే పొట్ట ఉబ్బరం రావడం, లాంగ్ టర్మ్గా వాడే వాళ్ళకి నెలల తరబడి కాల్షియం కార్బోనేట్ ట్యాబ్లెట్ వేసుకుంటే పొట్ట ఉబ్బరం రావటము, గ్యాస్ ప్రాబ్లం రావటము, కొంతమందికి కాన్స్టిపేషన్ లాంటివి రావటము రావచ్చు. ఈ కాల్షియం కార్బోనేట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. ఇక వస్తే రెండవది కాల్షియం సిట్రేట్ మ్యాలియేట్ ఆర్ ఆస్పర్టేట్. ఈ ప్రిపరేషన్స్ కొంచెం కాస్ట్లీ వెరైటీ, వీటికి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి. వీటి బ్రాండ్ నేమ్స్ కూడా చాలా మటుకు ఉన్నాయి. కాకపోతే కొంచెం రిలేటివ్గా కాల్షియం కార్బోనేట్ కన్నా వీటి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇవి చాలా ఈజీగా అబ్జార్బ్ అవుతాయి పొట్టలో నుంచి. వీటి అబ్జార్ప్షన్ చాలా సులువు, దీనికి యాసిడ్ రిక్వైర్మెంట్ లేదు. సో ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఈ యాంటాసిడ్స్ అంటాం, అంటే యూజువల్గా గ్యాస్ ప్రాబ్లం కానీ ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు మెడిసిన్స్, ఫిజిషియన్స్. ఒమిప్రాజోల్, రాన్సోప్రజోల్ అని, ఇలా ప్యాంటోప్రజోల్, ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళకి, ఎసిడిటీ తగ్గించడానికి ఉపయోగపడే ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళకి ఈ కాల్షియం దీనికి యాసిడ్తో సంబంధం లేవు కాబట్టి
అబ్జార్ప్షన్ మామూలుగా ఉంటుంది కాబట్టి ఇది వాడటం బెటర్. మూడవది కాల్షియం ఫాస్ఫేట్. కాల్షియం ఫాస్ఫేట్ అన్నది కొన్ని ప్రిపరేషన్స్లో అవైలబుల్గా ఉన్నా కూడా ఇది మార్కెట్లో అంత కామన్గా అవైలబుల్గా ఉండే డ్రగ్ కాదు కాబట్టి పెద్దగా దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. దీని అబ్జార్ప్షన్ కూడా మంచిగానే ఉంటుంది, కాల్షియం ఫాస్ఫేట్ కూడా మంచిగా అబ్జార్బ్ అవుతుంది. కానీ మార్కెట్లో ప్రిపరేషన్స్లో ఈ కాల్షియం ఫాస్ఫేట్ అన్నది అంతగా అవైలబుల్గా ఉన్నది కాదు. నాలుగవది కాల్షియం గ్లూకోనేట్. ఈ కాల్షియం గ్లూకోనేట్ అన్నది ఐవి ప్రిపరేషన్స్ అంటే ఇంట్రావీనస్ నరాల్లోకి ఇంజెక్షన్ ఇచ్చే రూపంలోనే దొరుకుతుంది, ఇది టాబ్లెట్ రూపంలో ఉండదు. సో ఎమర్జెన్సీగా ఇప్పుడు సడన్గా కాల్షియం పడిపోయి క్రాంప్స్ అవి వచ్చిన పేషెంట్స్కి, వేళ్ళు అవి కొంకర్లు పోయిన పేషెంట్స్కి, హైపోకాల్సిమియా వచ్చిన పేషెంట్స్కి ఇమీడియట్గా కాల్షియం పెంచడం కోసం ఇచ్చే ఇంజెక్షన్స్కి ఈ కాల్షియం గ్లూకోనేట్ వాడతారు. సో ఇది ఐవి ప్రిపరేషన్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది అండ్ ఇది మెడికల్ సూపర్విజన్లో మాత్రమే తీసుకోవాలి, మనకి కమర్షియల్గా బయట షాప్స్లో దొరకదు. సో ఇప్పుడు మనం ఇన్ని రకాల కాల్షియం గురించి తెలుసుకున్నాం కాబట్టి మనం ఏది యూజ్ చేయాలి. యూజువల్గా మన డాక్టర్ మనకి చాలా వరకు ప్రిస్క్రైబ్ చేస్తారు, కానీ వాటిల్లో మన కండిషన్ని బట్టి మనం ఏది యూజ్ చేయాలన్నది మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఇవి మన ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నది చెప్తాను. మన యొక్క డైజెస్టివ్ హెల్త్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లా ఉన్నది, మనకి ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివి ఉంటే మనము కార్బోనేట్ అలాంటివి కాల్షియం కార్బోనేట్ ప్రిపరేషన్స్ అవాయిడ్ చేయటం మంచిది. అలాగే మనం తీసుకునే డైట్ని బట్టి కూడా మనం ఏ రకమైన కాల్షియం వాడాలన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు. మనం వీటితో పాటు మనం ఏమేమి మెడికేషన్స్ వాడుతున్నాం, సపోజ్ మనం యాంటాసిడ్స్ లాంటి మెడికేషన్స్ వాడుతుంటే మనం కాల్షియం కార్బోనేట్ అవాయిడ్ చేసుకొని కాల్షియం సిట్రేట్ మ్యాలేట్ తీసుకోవాలి. సో ఓవరాల్గా చూస్తే దో ఎక్స్పెన్సివ్ అంటే కొంచెం ఖరీదైనా కూడా కాల్షియం కార్బోనేట్ కన్నా కాల్షియం సిట్రేట్ మ్యాలియేట్ ప్రిపరేషన్స్ లాంగ్ టర్మ్గా యూజ్ చేయడానికి మనకి మంచిది. సో ఇవి దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం మీరు కాల్షియం ప్రిపరేషన్స్ మీరు రెగ్యులర్గా వేసుకునే మాట అయితే మీరు ఆ లేబుల్ చదువుకొని వాటిలో ఏ ప్రిపరేషన్ ఉందో చూసుకొని మీకు ఏది ప్రిఫర్ అవుతుందో చూసుకుని అది వాడండి. ఆల్ ద బెస్ట్.